ఏం చేసినా? ఏమైనా కట్ అయిందా? ఏమైనా కట్ అయిందా? నా మొహం చూస్తావేంది? నువ్వేం చేసినావు? ఏం చేసినా కట్ అయిపోయిందా? అయ్యా అయ్యా కట్ చేసుకున్నావు ఫ్రెండ్స్. రాయేష్ అయితే చెయ్యి బాగా కట్ అయిందా? హాయ్ ఫ్రెండ్స్ చూడండి రాయేష్ ఏం చేస్తున్నా. రాయేష్ని అయితే చూపిస్తాను మీకు. మాదైతే బాసల దొమ్మ ఇక్కడ అయితే సింక్ అయితే నిండిపోయింది. అది 1 వీక్ అయితే రాయేష్కి చెప్పబట్టి చేయమంటే సాఫ్ చేస్తలేడు. ఇప్పుడైతే సాఫ్ చేస్తుంది, చూపిస్తాను మీకు ఎట్లా సాఫ్ చేస్తాను. ఓయ్ అబ్బా ఏం చేస్తున్నావు? జామ్ అయింది ఒకటే మొత్తుకుంటావు. మరి జామ అయితే జామ్గా మొత్తుకోకపోతే ఏం చేస్తారు? ఇగో నీళ్ళు అన్ని ఇట్లా కింది వాడికి కారిపోయే వాడికి పట్టించుకోలేదు. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అన్ని ఇంత వరకు వచ్చినాయి, అప్పటి వరకు పట్టించుకోలేడు. ఇప్పుడు కొంచెం మొదలయ్యేసరికి వచ్చి చూస్తా అనేది చూసిండు. ఏముంది అలా చూడు ఎట్లా వెళ్తున్నాయా? ఏది అది కాదే, అదంతా నూనె సమర్ అంతా అంటుకుంది దానికి. సరే ఇవన్నీ చూపిస్తా. ఏంది చూపించకపోతే ఏం చేయాలి? ఏం కాదు, మన ఫ్యామిలీకి అది చూపించేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాయేష్ అయితే సింక్ సాఫ్ చేస్తుండు. సింకే అంటారా ఇది? అదే అంటున్నా. ఏం చేసినవే? తెగిందా? తెగిందా? ఏది? అయ్యా కొంచెం ఫ్రెండ్స్ సింక్ అయితే వాటర్ అయితే పోతలేదని సింక్లో చెత్త అయితే ఇరికింది. సాఫ్ చేయమని చెప్తే మా రాయేష్కి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పని పెట్టిండు నాకు. ఏది ఎక్కువైందా? అయ్యా కరెక్ట్ అయింది. కాదే నువ్వు మామూలుగా ఇంట్లో ఒక్క పని ముట్టుకోవు, ఏదైనా పని చెప్తే నీ పనితనం ఇట్లుంటుంది. ఏది ఆ పైపు ఒక చెత్త తీసి ఇవ్వు అనేసి నువ్వు గంతగనం కోసుకున్నావేందే? అలా చేతి పెట్టిన ప్లేట్ ఉంటుంది కదా, కట్ అయిపోయింది. ప్లేట్ ఇట్లా గుంజనికి పోయినా ఇట్లా తాకింది పాంజలి. అయ్యో ఏది ఫ్రెండ్స్ రాయేష్కి అయితే చేయి కట్ అయింది. అది ఇట్లా ఎక్కడ అంటే సింక్ జామ్ అయిపోయింది, అది సాఫ్ చేయమంటే మొత్తం కట్ చేసుకోండి. మళ్ళీ నువ్వే కదా గమ్మ ఫ్రెండ్స్ నేను ఫోన్ చూసుకుంటా కూర్చున్నా. చెప్పు పిలుస్తుంది, చెప్పు సింక్ జామ్ అయింది అంటే నేనే. అవునే వాటర్ పోతాయి ఇక్కడ కింది వరకు వచ్చినాయి వాటర్. అగో మొత్తం పచ్చిగా. నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా? 1 వీక్ అవుతుంది అది నిండిందే అనేసి. సాఫ్ చేయండి. ముందు పసుపు పెట్టు. తుడుచుకుంటా. తుడుచుకోదే, ఫస్ట్ పసుపు పెట్టుకోవాలి. తుడుచుకున్నాక దాని మీద పెట్టమాను. ఒక క్లాత్ అంత అంజలి గమ్మున ఉన్నటువంటి గెలికి ఒక పేపర్ అంజలి, లేకుంటే అది కారం ఉంటుంది. పేపర్ ఒక పేపర్. ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ రాయేష్కి అయితే కదా. ఏది రాయేష్? ఏడు ఇంకేది రేపు హాలిడే. సార్కి ఫోన్ చేసి చెప్పు, సార్ నా చేయి కట్టయింది, నాకు బస్ నడపడానికి రాదు, నేను రాననేసి. చూసినా ఫ్రెండ్స్ అంజలి ఐడియా చూడండి. నాకు కట్ అయితే ఎంత బాగుండు మమ్మీ, రేపు స్కూల్ పోకుండా ఉంటుండే అంట. స్కూల్ పోమ్మంటే వీళ్ళకి ఇంత బాధ ఫ్రెండ్స్. వరుణ్ డాడీ బ్యాండేజ్ తీసుకొద్దురా. ఎంత షార్ప్గా ఉంది అది కింద, మస్తు షార్ప్ ఉంది అది. మన ఒకసారి నేను ఒట్టిగా మామూలుగా జమ అయిందని చూస్తే మస్తు షార్ప్ ఉండే అది. మండుతుంది, కసి పెడితే మండుతుంది. అలా బ్యాండేజ్ చాలా ఎక్కువ పెట్టకు చాలే. నేను గమ్మున ఫోన్ చూసుకునేటువంటి గెలికి కాదు, నిన్ను సాఫ్ చేయమన్నా, నిన్ను కోసుకోమని చెప్పలే నేను. కాలని కోసుకోలే మళ్ళా అండ్ బ్యాండేజ్ ఏమని పోయి. వరుణ్ బ్యాండేజ్ తీసుకురా షాప్ పోయి. ఎవరు గీసిరు? అంజలి. ఏమన్నది? ఏడా ఫ్రెండ్ చూడండి, ముఖం మీద చూడండి ఎట్లా అంజలి గీసిందా? అయ్యా
ఏంద్రా అయ్యాలి నీకు మీ అయ్యకి బ్లడ్ వస్తుంది. వాళ్ళకి ఇచ్చాడు అంజలా? అంజలి పని రేపు పొద్దున్న చెప్దామా. మరి అంజలి అనేది స్కేల్తో గీసుకుంటూ తమ్మడనేసి నేను కొడుతున్నానా? ఆ పన్ను ఎప్పుడు వస్తుందని చెప్పింది పన్ను? దా బ్యాండేజ్ తెచ్చిన. నీకేడా కట్ అయింది? ఇట్లా పెట్టుకుంటాడేమో. కానీ ఇక పెట్టు నువ్వు కాదంతా గీసుకుంటే ఇది కూడా చూసినా నేను స్కేల్ దాకింది అని చెప్పింది అంజలి. ఎప్పుడైంది? ఇందాక సాయంత్రం ఆడుకుంటుంటే పిల్లలు స్కేల్ గుచ్చుకుంది మమ్మీ తమ్మునికి అని చెప్పింది. ఇగో చలికాలం మండుతుంది ఏమైనా అయితే. అంజలి గీకింది అది మమ్మీకి చెప్తే కొడుతుంది అని చెప్పిండంట. అంజలి కొడతా అని చెప్పిందా నీకు? అయ్యో అక్క బెదిరిస్తే తమ్ముడు మంచిగా భయపడ్డాడు అయితే. అరే లేచి పెట్టుకో, ఏ నడుములు వేస్తలేదా? బద్ధకం.